ఇంకా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఇంకా నువ్వు ప్రెస్ పెట్టి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? వాళ్ళ నాయకుడు అంట వెళ్ళేటప్పుడు అంట 144 వస్తాయిలే అన్నా అని ఈయనకు చెప్పాడంట. ఏంటి 144 వచ్చేది? ఎక్కడ నీకు 144 వచ్చేది? ఇంకా ఎవరిని మోసం చేస్తావు మిస్టర్ చీఫ్ మినిస్టర్? ఇంకా ఎవరిని మోసం చేస్తావు అంటే జారిపోతున్నారు అందరు కూడా. కొన్ని చోట్ల తమ్ముడు నవ్వుతున్నావు, కొన్ని చోట్ల ఏజెంట్గా ఉండటానికి రావటం లేదు కౌంటింగ్కి, తెలుసా మీకు? అది నేను చెబుతాను. ఆ విలేజ్ కూడా, ఆ విలేజ్లో నేను ఆ సెంటర్లో నేను కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళను. ఎందుకు ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? అన్ని రోజులు ఒకలాగా ఉంటాయనుకున్నావు. లేదు, ప్రజలు తిరగబడిన రోజున ఒక నిశ్శబ్ద విప్లవం మీకు తెలియకుండా భగ్గుమని మండింది. ఆ రోజున అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఆ నిశ్శబ్ద విప్లవ గొప్పతనాన్ని చూపించారు. నేను ఆ బటన్ నొక్కా, నేను ఈ బటన్ నొక్కా అన్నది ఏమీ లేదండి. ప్రజలకి అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా, డెవలప్మెంట్ కావాలా, రాష్ట్రం ప్రజాస్వామికంగా నడవాలా, రాజ్యాంగబద్ధంగా నడవాలా, స్వేచ్ఛగా బజార్లకు వెళ్ళే అవకాశం వారికి కావాలా, అర్ధరాత్రి అయినా క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కావాలా? అవి ఉన్నాయా? నేను ఒక మాచర్లు అడుగుతున్న పిన్నెలిని, ఉన్నాయా? క్షేమంగా తిరిగి రాగలడా? మీ తురకా కిషోర్ దెబ్బకి, నీ ఇద్దరు దెబ్బకి ఎవరైనా వస్తారా? కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారు జనం అంతా. సాయంత్రం అయితే మాచర్ల సెంటర్లో కూడా జనంతో నిండిపోయింది. ఎందుకు? స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ఎప్పుడైతే ఈ అన్నదమ్ములు ఇద్దరు పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసులు వీళ్ళు వెంటబడ్డారో, వీళ్ళు అసలు భద్రయ్యలు కాదు, ఉత్తి భద్రయ్యలు అని తెలిసిన తర్వాత జనమంతా కూడా మాచర్లలో వీధుల్లో సరదాగా తిరుగుతున్నారు. చెన్నకేశ్వరుడు గుడి దగ్గర స్వేచ్ఛగా వెళ్తున్నారు, దేవుణ్ణి స్వేచ్ఛగా సందర్శించుకుంటున్నారు. అక్కడ మీరెప్పుడైతే ఒట్టి భద్రయ్యలుగా తేలిపోయారో, పోలీసులను చూసి భయపడి పారిపోయారో, ఎప్పుడైతే దాక్కొని మారు వేషాల్లో తిరుగుతున్నారో, ఎప్పుడైతే కార్లు మారి ఈ కారు ఆ కారు అని ఆటోల్లో రిక్షాల్లో తిరుగుతున్నారో అర్థమైంది ఇది పనిచేసే భద్రయ్య కాదు, ఒట్టి భద్రయ్య అని తెలిసిన తర్వాత ప్రతి కేసులో 307 పెట్టాలా. ప్రతి కేసు యు ట్రై టు కిల్ దెమ్, ప్రతి కేసులో యు ఆర్ ది A1. మాచర్లలో రిజిస్టర్ చేసిన, నేను పోలీసుకి చెబుతున్నా, మీరు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేట్ చేస్తే ప్రతి కేసులో ది పిన్నెల్లి బ్రదర్స్ ఆర్ ది A1. ఎన్ని కేసులు రిజిస్టర్ వేసేయండి, చంపేయండి. ఇదేమో ధర్మ పరిపాలన, రాజ్యాంగ పరిపాలన, ఏదైనా మీ సొంత పరిపాలన? మీ రాజ్యమా అది? మీకు ఎవరు రాసిచ్చారా? ఎవరన్నా ప్రజలు? అరే తెలియదే, ఒక కానిస్టేబుల్ అక్కడికి రావాలంటే ఈయన ఎస్ అన్నాడంట. కానిస్టేబుల్ని SP పోస్ట్ చేయడు, ఇతను ఎస్ అనాలంట. ఒక SI రావాలంటే ఇతను కాళ్ళు పట్టుకోవాలంట. ఒక CI రావాలంటే ఈయనకి నెల జీతం కట్టాలంట. ఒక DSP రావాలంటే ఇక సాష్టాంగ పడాలంట. ఏమిటిది కర్మ? అంటే యు హావ్ క్రియేటెడ్ యువర్ ఓన్ డొమైన్ దేర్.